మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సెకండ్ పేజ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే నిన్న వచ్చింది కదా. ఈరోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ మనకి 15-16 ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లోనే అప్రూవ్ అయిందో, ఫస్ట్ పేజ్లోనే అప్రూవ్ చేసుకున్నారో, ఇప్పుడు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ పేజ్లో మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెకండ్ పేజ్లో అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో అప్రూవ్ అయిన స్టూడెంట్స్ క్లియర్ కదా ఇది. అండ్ ఇప్పుడు ఎవరైతే చేసుకోవాలంటే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎందుకు చేసుకోలేరంటే, కొంతమందికి ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్స్ రాలేవు, కొంతమందికి మెమోలు లేవు, కొంతమందికి ఏదో డాక్యుమెంట్ లేక కొంతమంది మొత్తానికి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదు. అండ్ కొంతమంది చేసుకున్నారు, సరైన డాక్యుమెంట్స్ లేక వాళ్ళు రిజెక్ట్ అయిపోయినాయి. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు రాసిర్రు. సో రాసి ఫస్ట్ పేజ్లో ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు మాత్రమే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారు. సో కొన్ని సబ్జెక్టులు రాసినా కూడా ర్యాంక్ కార్డ్ వచ్చినా కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదు. సో అలాంటి సబ్జెక్ట్స్కి కూడా ఇప్పుడు సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఏ సీట్కి వెళ్తారు అనేది మీ ఇష్టం. ఓకే, 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అయితే వెళ్తారో ఆ సబ్జెక్ట్లో వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎట్లా అనేది ఒకసారి వెబ్సైట్లో చూపిస్తా. ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని నీట్గా క్లారిటీగా అప్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి 15th వరకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, 15-16, ఆ లోపు ఈ 5 డేస్లో అప్రూవ్ అయిపోతుంది. ఓకేనా, డాక్యుమెంట్లు నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్లో ఏదైనా మిస్టేక్ ఉండి బ్లర్గా అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, సో వీడియో అయితే ఇంటి వరకు చూడండి. చూసుకోవచ్చు, మనకి సిపిగేట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఓకే, ouadmissions.com, cpget.ouadmissions.com. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని లింక్ అనేది వచ్చింది. సో ఇక్కడ అలాట్మెంట్ లాగిన్ అనేది ఇది పేజ్ 1ది. సో ఎవరైనా పేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఇక్కడ చెక్ చేసుకుంటారు. అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ అంటే ఇది ఫస్ట్ పేజ్లో అలాట్ అయిన క్యాండిడేట్స్ లిస్టు. ఇది కాలేజ్ లాగిన్ ఉంది కదా, ఇది కాలేజ్కి సంబంధించింది. కాలేజ్ వాళ్ళు ఇందులో లాగిన్ అవుతారు. ఇది స్టూడెంట్కి సంబంధం లేదు. కాలేజ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అనే డాటా అనేది కాలేజ్ వాళ్ళు ఇందులో అప్డేట్ చేస్తారన్నట్టు. సో సిపిగెట్ వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ క్లిక్ చేసి ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదు వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బీసీలకి ఓసీలకి 250 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలో 200 కట్టాలి అండ్ రిమైనింగ్ 250 కట్టాలి. సో ఇక్కడ మీరు అదర్ సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఓన్లీ ఇక్కడ ఎంఏ అరబిక్, ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, ఎంఎస్సీ సెరికల్చర్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఈ సబ్జెక్టులకి ఎగ్జామ్ అనేది పెట్టలేరు. అందుకోసమే ఇట్లా డైరెక్ట్ సబ్జెక్టులు ఇచ్చారు. వాళ్ళకి ఎగ్జామ్ లేదు, ర్యాంక్ కార్డ్ లేదు. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ అనేవి వాళ్ళకి ఇస్తున్నారు. ఓకేనా, ఈ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, సెరికల్చర్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అప్లికేషన్ చేసి కానీ ఎగ్జామే పెట్టలేదు. సో వాళ్ళకి ర్యాంక్ కార్డ్ లేదు. అందుకే వాళ్ళు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి డైరెక్ట్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. మనం సిపిగెట్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, డైరెక్ట్ లాగిన్ అవుతారు వాళ్ళు. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అందరూ అదర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ ఏంది, మీ ర్యాంక్ ఏంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది అనేది క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ కట్టేసి తర్వాత ఆన్లైన్ సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికెట్స్ అనేవి ఏమేమి అప్లోడ్ చేయాలంటే, సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి మీకు సంబంధించినవి. ఓకేనా, సో ఫస్ట్ మనకి మెయిన్గా 10th మెమో ఒకటి, నెక్స్ట్ ఇంటర్ మెమో ఒకటి, నెక్స్ట్ డిగ్రీ మెమో ఒకటి. సో డిగ్రీ మెమోస్ అనేవి 2 ఉంటాయి యాక్చువల్గా, ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో. డిగ్రీకి 2 మెమోలు ఉంటాయి. లాంగ్ మెమోస్ ఉంటే లాంగ్ మెమోస్ అప్లోడ్ చేయండి. ఒకవేళ లాంగ్ మెమోస్ లేకపోతే అక్కడ సెమిస్టర్ వైజ్ మెమోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిగ్రీ టీసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డిగ్రీ బీఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్ టీసీ అప్లోడ్ చేయాలి, డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ టీసీ అప్లోడ్ చేయాలి. సో లాస్ట్ స్టడీ డిగ్రీ ఏదైతే ఉందో దాని టీసీ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ అని అంటే అప్లోడ్ చేయమంటుంది. ఓకేనా, లాస్ట్ 7 years అంటే డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంటర్ 2 సంవత్సరాలు, 9th, 10th. ఒకవేళ మీరు బీఎడ్ చేస్తే బీఎడ్ 2 years, డిగ్రీ 3 years అండ్ ఇంటర్మీడియట్ 1, 2. ఓకేనా, సో ఆ ప్రీవియస్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమంటుంది. కాబట్టి ఇవన్నీ నీట్గా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్యాస్ట్ ఇన్కమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ అనేది టైం ఉంది, లేటెస్ట్ ఇన్కమ్ పెట్టాలి. 2025లో తీసుకునే ఇన్కమ్, క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఇన్కమ్ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది అవుతుంది, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు, రియంబర్స్మెంట్ రాదు. ఓకే, పాత ఇన్కమ్ పెట్టొద్దు. ఇప్పుడే ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. కొత్త ఇన్కమ్ తీసుకోండి, మనకి ఇంకో 5 days టైం ఉంది. ఈ 5 days లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. కొత్త ఇన్కమే అప్లోడ్ చేయండి కంపల్సరీ. ఓకేనా, అండ్ మీ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీ ఆధార్ కార్డు కూడా ఇందులోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు కొంతమంది అడుగుతారు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరమా అని. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇక్కడ ఏం అడగది. అప్లై చేయమని ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేషన్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏం అప్లోడ్ చేయమని అడగది. గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయమని అడగది. సో దాని గురించి అయితే ఏం టెన్షన్ లేదు. అండ్ ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉంటేనే అప్లోడ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ లేదు అనుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి మనకి స్కాలర్షిప్ రాదు. నార్మల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అని క్లిక్ చేసి డైరెక్ట్ పోవాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇయ్యరు, ఓన్లీ ఓసీ వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకొని మనం మండల ఆఫీస్ నుంచి వెళ్ళి సేమ్ క్యాస్ట్ ఇన్కమ్ ఎట్లా తీసుకుంటామో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే. ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి రెసిడెన్స్ అడుగుతుందండి. ఓకేనా, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఓపెన్లో 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సో డూ యూ స్టడీ 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఇన్ ఓపెన్ యూనివర్సిటీ అని అడుగుతుంది. ఒకవేళ మనకి ఓపెన్ 10th కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ చేసి ఉంటే రెసిడెన్స్ అడుగుతుంది. ఓకేనా, రెసిడెన్స్ అనేది అడుగుతుంది. మండల ఆఫీస్ తీసుకున్న రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. రెగ్యులర్గా 10th, రెగ్యులర్గా ఇంటర్, రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళకి అవసరం లేదు. బట్ ఓపెన్లో డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్లో 10th చేసిన వాళ్ళు, ఓపెన్లో ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటే రెసిడెన్స్ అడుగుతుంది. అది అప్లోడ్ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ వేరే స్టేట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి ఈక్వలెన్స్ అడుగుతుంది. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. సో మీరు చేసిన డిగ్రీ వేరే స్టేట్లో డిగ్రీ చేసారు కదా, కొంతమందికి ఆ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ అడిగితే మీకు ఆన్లైన్ వెరిఫికేషన్ అడగచ్చు, తర్వాత అడగచ్చు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి యూనివర్సిటీ లోపల డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో కూడా వస్తుంది మీకు. అక్కడికి వెళ్ళి మీరు 2000 రూపీస్ సంథింగ్ ఏదో అమౌంట్ ఉంటుంది, అది కట్టేసి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఫర్దర్గా యూజ్ అవుతుంది. అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కానీ వేరే స్టేట్లో డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళు కానీ కొంతమందికి అడుగుతుంది ఈ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది. ఆ సర్టిఫికేట్ మనకి ఉస్మానియా యూనివర్సిటీలోనే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అనే వేరే బిల్డింగ్ ఉంటుంది. మన సిపి గెట్ ఆఫీస్ కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ లోపల డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ అని గూగుల్ మ్యాప్స్లో కొడితే మీకు అదే లొకేషన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా మిమ్మల్ని ఈక్వలెంట్ సర్టిఫికేట్ కొంతమందిని అడుగుతుంది, కొంతమందిని అడుగుతలేదు. అడిగితే మిమ్మల్ని తీసుకోండి, అక్కడ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్, వేరే స్టేట్లో చేసిన డిగ్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది. ఈక్వలే ఆ కోర్స్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది అని ఒక చిన్న సర్టిఫికేట్ అన్నట్టు అది. సో అదే ఈక్వలెంట్ సర్టిఫికేట్ మీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పడానికి అదొకటి ఇస్తారు. కొంతమందికి అడుగుతుంది వేరే స్టేట్లో డిగ్రీ చేసిన వాళ్ళకి, నాట్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఓకే, సో ఇది అన్నట్టు ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్స్ అయితే చెప్పిన. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో కంపల్సరీ. డిగ్రీ సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నా సరిపోతుంది. డిగ్రీ ఆన్లైన్ ప్రింట్స్ ఉంటే, ఆన్లైన్ మెమోస్ ఉంటాయి. ఒకవేళ అన్న డిగ్రీ లాంగ్ మెమోస్ లేవు, సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నాయంటారు, సెమిస్టర్ వైజ్ మెమోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వరకు సప్లీ మెమోస్, రెగ్యులర్ మెమోస్, అవి 6 ఉండని, 7 ఉండని, 8 ఉండని, 9 ఉండని, 10 ఉండని అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని మెమోస్ అనేవి మెమోస్ లేకపోతే అట్లీస్ట్ ఆన్లైన్ ప్రింట్ ఉంటుంది కదా, ఆన్లైన్లో రిజల్ట్స్ వచ్చిన ప్రింట్ని తీసుకొని ప్రిన్సిపల్ సార్ సైన్ అయిపోయండి. ప్రిన్సిపల్ సార్ సైన్ ఉండి కాలేజ్ స్టాంప్ అయిపోయండి దాని మీద. దాన్నే మెమోలాగా అప్లోడ్ చేయండి, నడుస్తుంది. ఓకే, 6th సెమిస్టర్ మెమో కానీ ఇన్స్టెంట్ సప్లీ మెమో కానీ రాకపోతే ఆ రిజల్ట్ అనేది ప్రింట్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేయించి అవి ఇట్లనే మెమోస్ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా మనము అప్లోడ్ చేసుకోవాలి. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కము, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ప్రీవియస్ 7 years స్టడీ సర్టిఫికెట్స్ అండ్ డిగ్రీ టీసీ. ఓకేనా, డిగ్రీ టీసీ, బీఎడ్ చేసిన వాళ్ళకి బీఎడ్ టీసీ. కొంతమంది బీఎడ్ వాళ్ళకి బీఎడ్ టీసీ లేకున్నా డిగ్రీ టీసీ ఆన్లైన్లో ఫోటో ఉంటే సరిపోతుంది. ఒరిజినల్ టీసీ, ఏదో ఒక టీసీ ఒరిజినల్ టీసీ ఉంటే దాన్ని అప్లోడ్ చేస్తే ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది మనకి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మీరు ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక టిక్ పడుతుంది సబ్మిటెడ్ అని. ఓకేనా, సబ్మిటెడ్ అని ఒక టిక్ పడుతుంది. అది చెక్ చేస్తూ ఉండాలి స్టేటస్. 1 daysకి, 2 daysకి, 3 daysకి అది సబ్మిటెడ్ కాస్త వెరిఫై అవుతుంది, వెరిఫై కాస్త అప్రూవ్ అవుతుంది. ఓకే, ఈ అప్రూవ్డ్కి టిక్ పడేంత వరకు మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా, అది మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది సబ్మిటెడ్ అని, తర్వాత వెరిఫైడ్ అవుతుంది, తర్వాత అప్రూవ్ అవుతుంది. అప్రూవ్డ్కి టిక్ పడ్డదంటే మీ ఆన్లైన్ వెరిఫికేషన్ సక్సెస్ అయింది అన్నట్టు. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు దాని మీనింగ్. సో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఉంటా మరి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ. ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా రిప్లై ఇస్తే. ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి ఆన్లైన్ వెరిఫికేషన్ రేపైనా చేసుకోవచ్చు, ఎల్లుండైనా చేసుకోవచ్చు. మిస్టేక్స్ లేకుండా చేసుకోండి.